గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాలపైన విద్యాశాఖ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటు కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో పరిశుభ్రత లోపించడం, అదేవిధంగా భోజన సదుపాయాలు సరిగ్గా లేకపోవడం వల్ల గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురై ప్రాణాలు కూడా కోల్పోయారు. కొంతమంది అయితే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇలాంటి సందర్భాలలో విద్యాశాఖ అధికారులు అయితే ఇటు ప్రభుత్వ పాఠశాలను తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఏవైనా అవకతవకలు జరిగి పరిశుభ్రత లేని ఎడల అయితే వారు అయితే ప్రధాన ఉపాధ్యాయులకైతే ఇటు చర్యలు అయితే తప్పవని అయితే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో వారి కార్యాలయంలో వారు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇటు ప్రస్తుతం మనం హన్మకొండలోని అదాలత్ సర్కిల్ వద్ద ఉన్న వరంగల్ హన్మకొండ విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అయితే పరిశుభ్రత లోపం అయితే కనిపిస్తుంది. ఎటు చూసిన చెత్త చెదరం, అదేవిధంగా మురికితో కూడుకుంది. ఇక్కడ లోపల హన్మకొండ కార్యాలయం లోపల కూడా అయితే ఎక్కడి వస్తువులు అక్కడనే పరిశుభ్రత అయితే లోపించడం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేసుకునేందుకు కూడా ఇక్కడ కనీస సదుపాయాలు కూడా లేవంటూ అయితే స్థానికులు అయితే తెలుపుతున్నారు. ఇక్కడ అధికారులు అదేవిధంగా ప్రజలు ఇక్కడికి వచ్చి అయితే టాయిలెట్స్ యూజ్ చేసుకునే క్రమంలో వారికి అయితే టాయిలెట్స్ సరిగ్గా లేవని, కనీసం అక్కడికి పోవాలని కూడా సాహసం కూడా చేయడం లేదు. ఇటు చూసుకుంటే ఇటు ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్లో టాయిలెట్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటి ఏ విధంగా అసలు నిరుపయోగం ఉన్నాయి, కనీస సదుపాయాలు కూడా లేవు. ఇలాంటి సమయంలో వారు టాయిలెట్ పోయేందుకైతే బయట కార్యాలయం బయటనైతే యూజ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి లోపం అసలు ఈ అధికారుల నిర్లక్ష్యం, ఇంతటి లోపం ఎందుకు? ఇటు వరంగల్ ఇటు హన్మకొండ కార్యాలయం విద్యాశాఖ కార్యాలయంలో అసలు కనీస టాయిలెట్స్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యాలయంలో టాయిలెట్స్ కాకుండా ఇంకా బీర్ సీసాలు కూడా ప్రత్యక్షం అవుతున్నాయి. తాగి ఇక్కడనే పాడేస్తున్నారంటూ ఇక్కడ మనకు విజువల్స్లో కూడా కనిపిస్తున్నాయి. బీర్ సీసాలు కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా టాయిలెట్స్ లేకపోవడం వల్ల ఇటు వచ్చిన ఇక్కడ విద్యాశాఖ అధికారులు అదేవిధంగా ప్రజలు కూడా ఇక్కడ ముందరనే కార్యాలయం ముందరనే అయితే మనకు టాయిలెట్స్ పోస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఇకనైనా అధికారులు నిర్లక్ష్యం వీడి ఈ సమస్యలు అయితే పరిష్కరించాలని హన్మకొండ నడి ఒడ్డున ఉన్నటువంటి హన్మకొండ వరంగల్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడడం చాలా దురదృష్టకరం. ఇలాంటి చర్యలను అయితే ఇక నుంచి అయితే దానిపై పరిశీలించి వాటిపైన తగిన చర్యలు అయితే తీసుకోవాలన్నట్టు ఇటు స్థానికులు తెలుపుతున్నారు. ఏదైనప్పటికీ ఇటు వరంగల్ హన్మకొండ సంబంధించిన విద్యాశాఖ కార్యాలయం ఈ విధంగా ఉండడం అయితే చాలా చర్చనీయాంశంగా మారింది. కెమెరా పర్సన్ మధుతో మౌనీష్, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.